షాలోం అలేకిం, షాలోం అలేకిం, షాలోం అలేకిం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. లేఖభాగం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. Paul's epistle to Philippians chapter 3 verse 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఈ లేఖన భాగంలో అపొస్తలుడైన పౌలు గొప్ప సత్యాన్ని అందిస్తున్నాడు. హిస్ గోల్ ఇస్ పర్ఫెక్షన్. అని గురి ఏమనగా పరిపూర్ణత. దాన్ని ధ్యేయంగా ఉంచుకొని, అనగా క్రీస్తు సంపూర్ణత సమానమైన సంపూర్ణత పొందాలని ఆయనకు ఆశయం. దట్ వాజ్ హిస్ గోల్. ఆయనకు ఉదాత్తమైన ఆశయం క్రీస్తు సంపూర్ణతకు సమాన సంపూర్ణత పొందుకోవాలి. అదే ధ్యేయంగా ఉంచుకున్నాడు. దట్ వాజ్ హిస్ గోల్. వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, దిస్ వర్స్? We should leave behind the parts of our lives that keep us from being completely and totally devoted to Jesus Christ. యేసును సంపూర్ణంగా సమర్పించుకోనివ్వకుండా అడ్డుపడే అన్నిటికీ కూడా మనము లీవ్ దెమ్ బిహైండ్, వెనక్కి వాటిని వదిలివేయాలి, వాటిని వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వదిలివేయాలి వాటిని. We should leave behind the parts of our lives that keep us from being completely and totally devoted to Jesus Christ. ఏదైతే అవయవం ఏదైతే ఉన్నదో, నీ శరీరంలో ఏ భాగమే కావచ్చు, అది నేను సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళనీయకుండా ఆటంకంగా ఉన్నదో, ప్రభువు డివోట్ చేయాలనుకున్నాం, సంపూర్ణ సరళ అనుకుంటాం, కానీ ఆ సరళ కానివ్వడం లేదు. కానీ శరీరంలో ఆధీనం లేదు. ఈ పార్ట్స్ ఆఫ్ బాడీ ఆర్ నాట్ ఇన్ మై కంట్రోల్. అవి ఆధీనం లేవు, అదుపు తప్పి ఉన్నాయి. వాటి అదుపులో ఉంచుకోవాలి. కంప్లీట్గా సరెండర్ కావాలి. లైఫ్ డివోటెడ్ టు క్రైస్ట్ టోటల్ అండ్ కంప్లీట్లీ. సంపూర్ణ అంకితం చేసుకోవాలంటే యూ షుడ్ లీవ్ బిహైండ్ ద పార్ట్స్ దట్ కాంట్రిబ్యూట్ వర్కింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేని ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేసే వాటి అన్నిటికీ కూడా నీ శరీరంలో ఏ అవయమే కావచ్చు, నీ అభ్యంతరపరిచినట్లయితే ప్రభు అంటాడు దాన్ని తీసి పారవేయమంటాడు. అంతే. అనగా అర్థం ఏమిటంటే దాన్ని లక్ష్య పెట్టకూడదు. అది లక్ష్య పెట్టకూడనివి ఎన్నో ఉన్నవి, లక్ష్య పెట్టవలసి ఎన్నో ఉన్నవి. లక్ష్య పెట్టకుండా మనం అలక్ష్యమైన వాటిని లక్ష్య పెడితే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్, విచ్ ఇస్ డిజైరబుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఏది కోరదగినది, ఏది లక్ష్య పెట్టవలసినది. ఇశ్రాయేలు ప్రజలు వారు లక్ష్య పెట్టవలసిన వాగ్దాన దేశం వారు, కానీ వారి మనసు అంతా కూడా ఐగుప్తులో ఉన్నది. దే వాంట్ గో బ్యాక్ టు ఈజిప్ట్ ఇన్ దేర్ హార్ట్స్. వారి మనసులో హృదయాల్లో ఐగుప్తులు ఆశించారు, దాని మీద లక్ష్యం ఉంచారు. కానీ కనాను దేశం లక్ష్యం ఉంచడం లేదు వారు. ఎ ఫర్టైల్ ల్యాండ్, ఎ బ్లెస్సెడ్ ల్యాండ్. ఈనాడు కూడా మన యొక్క లక్ష్యం, మన యొక్క గురి టు రీచ్ టు స్టేటస్ ఆఫ్ క్రైస్ట్.
ద స్టేచర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులోనికి మనము మార్పు చెందాలంటే ఎనీ సిన్ ఆర్ సెల్ఫిష్నెస్ that distracts our hearts from God should be deliberately set aside. Any sin or selfishness, స్వార్థమే కావచ్చు, పాపమే కావచ్చు, that distracts our hearts from God, దేవుని దూరం చేసేది ఏదైనా కావచ్చు. నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్ల కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. Something distracting you from God, something distracting your heart from God should be deliberately set aside. దాన్ని పక్క పెట్టాలి. థింగ్స్ షుడ్ బి సెట్ అసైడ్ ఇన్ అవర్ లైఫ్స్. మరొకటి, we should constantly reach our holiness and righteousness. మన పరిశుద్ధతలోని, మన పరిశుద్ధం కాదండి, నీతిమంతులు కాదు, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణ కావాలి. అది పౌలుకం చేయం. మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, కానీ ఈ పరిశుద్ధులు సంపూర్ణ కావాలి. ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు రాస్తాడు. ఆల్సో షీ డెవలప్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుగా బలవంత రిలేషన్షిప్ చాలా ముఖ్యం. ఆ రిలేషన్షిప్ మనం కోల్పోతున్నాం, ఆ ఫెలోషిప్ మనం కోల్పోతున్నాం. లాస్ట్ ఆఫ్ రిలేషన్షిప్, లాస్ట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్, బికాస్ సంథింగ్ బాదరింగ్ యూ, సంథింగ్ డిస్ట్రాక్టింగ్ యూ యువర్ హార్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని ఏదో దూరం చేస్తుంది నేను. ఏదది, ఏ శక్తి అది దూరం చేస్తుంది దేవుని నుండి, దేవుని పరిచయం నుండి, దేవుని సన్నిధి నుండి ఏది దూరం చేస్తున్నది? వాట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ యువర్ హార్ట్ ఫ్రమ్ గాడ్? జస్ట్ యు పుట్ అసైడ్, దాన్ని పక్క పెట్టు, దాన్ని లక్ష్య పెట్టద్దు, తీసి పారవే అంతే. దాన్ని మెస్లెస్లీ తీసి పక్క పెట్టాలంతే. అప్పుడే నువ్వు నిజంగా సంపూర్ణత చేరుకోగలవు. అలాంటి పరిపూర్ణతలోనే సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు అందరికీ కూడా శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ సంపూర్ణ కావాలని మీ ఉద్దేశం. నేను అపొస్తలుడు పౌలు కూడా తండ్రి ఆ పరిపూర్ణత పొందాను తండ్రి. కొన్ని అలక్ష్య పెట్టాడు ప్రభువా, కొన్ని వెనక్కి నెట్టివేశాడు తండ్రి. ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాడు ప్రభువా. మా జీవితాల్లో ప్రభు ఏదైతే మీరు దూరం చేస్తుందో వాటిని పక్కకు పెట్టి తండ్రి, ఏవైతే మీరు లక్ష్య పెట్టాలో వాటిని లక్ష్య పెట్టి కొన్ని అలక్ష్యం చేసి ప్రభు నైనా నీ సంపూర్ణ సమానమైన సంపూర్ణత పొందుకోవడానికి మీ శక్తిని ఇవ్వగలందుకు మీ స్తోత్రం. వాక్యం ప్రతిబింబం దర్శించండి. ఈ నూతన సంవత్సరం నూతన చేయుత ప్రభువా సంపూర్ణ చేరుకోవాలి, యేసయ్యనే ఉండాలి, అందుకని సంపూర్ణత నేను పొందుకోవాలి. I must be like Jesus అన్న ఉద్దేశంతో గురితర ప్రతి బిడ్డ ముందుకు సాగిపోటకు మీ ఆత్మశక్తి దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ గత సంవత్సరం కాపాడినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.